తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. శోభన్ గారు అండ్ మానస యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనే పేరుతోని ఇమ్మేచ్యూర్ లవ్ లేకపోతే మెచ్యూర్ లవ్ లేకపోతే అంటే యూత్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అంటే రకరకాల సినిమాలు తీస్తూ ప్లస్ ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అని కో లివింగ్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ 14th మీ సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్కి అంటే లవ్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వాట్ ఈజ్ లవ్? నిలబడాలి సార్, ఎంత దూరమైనా వెళ్ళాలి సార్, అది లవ్ అంటే. మిగతావన్నీ ట్రాపింగ్స్ అంటారు, మిగతావన్నీ ఫ్రిల్స్ అండ్ రిబన్స్ సార్. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం నిలబడాలి, మనం ఎంత దూరం వెళ్ళాలి. అండ్ అండ్ అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది సార్ ఖచ్చితంగా సినిమాలో. ఈ స్టేట్మెంట్ హైలైట్ చేసుకోండి సార్, ఇదే మన సినిమా. మానస మీరు చెప్పండి, వాట్ ఈస్ ఇన్ యువర్ మీనింగ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ థింక్ లవ్ ఇస్ సేఫ్టీ అండి. మనకి ఒక సేఫ్టీ అనే ఫీలింగ్ ఉంటేనే లవ్ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్ మిత్ర అండ్ శివ కూడా దే ఆర్ ఈచ్ అదర్స్ సేఫ్ హోమ్స్. మనం ఇంట్లో ఎంత సేఫ్ ఫీల్ అవుతామో అలాగే లవ్లో కూడా అంతే సేఫ్ ఫీల్ అవ్వాలి. అది నా దృష్టిలో లవ్. సార్, ఒక అబ్బాయిగా అమ్మాయిని ప్రేమలో పడేయడం చాలా ఈజీ సార్. ఏదో మ్యాజిక్లో జిమ్మిక్లో చేస్తే బిస్కెట్లు వేస్తే వర్కౌట్ అయిపోద్ది. కానీ ప్రేమలో పడ్డ తర్వాత కష్టం వస్తే నిలబడడం ఇంపార్టెంట్ సార్. అది రియల్ లవ్. అదే రియల్ లవ్. అప్పుడే మన అబ్బాయిగా మన క్యారెక్టర్ ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటనేది నిలబడుతుంది సార్, తెలుస్తుంది. సార్, అయితే గెస్ట్ల విషయంలో మొహమాట పడుతున్నారు, ఓకే. థియేటర్ల విషయంలో ఎంతవరకు ఉందా మొహమాట? అస్సలు మొహమాట పడట్లేదండి. ఎక్కడ పడితే అక్కడ దూసుకెళ్ళిపోతున్నాం, ఎక్కడా వదలట్లేదు. ఎందుకంటే 13th ఫంకీ ఉంది, ఆయన కొంచెం గట్టిగానే హోల్డ్ చేస్తారు. 2 సినిమాలే కదండి, పర్లేదు. మన 3 సినిమాలు వచ్చినా థియేటర్లు సరిపోయిన థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. బట్ ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటున్నాయి స్క్రీన్స్? ఎందుకంటే అక్కడ విశ్వక్సేన్ స్టార్ కాబట్టి అక్కడ కూడా మాక్సిమం ఆయన బిగ్ థియేటర్స్ అన్ని కూడా మేజర్ సెంటర్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది మీకు ఎంతవరకు? అదే, ప్రతి సెంటర్లో ఒక 2 అయినా బెస్ట్ థియేటర్స్ ఉన్నాయండి. ఒకటి వాళ్ళ ఫంకీ పడుతుంటే ఒకటి మంది పడుతుంది. ఆ ఇబ్బంది ఏం లేదండి. ఇద్దరికి బెటర్ థియేటర్సే వస్తున్నాయండి. ఆ కాంపిటీషన్ అయితే అక్కడ థియేటర్స్ దగ్గర ఏం లేదండి ఈ డేట్. మీరు ఇప్పుడు మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ ఇందులో కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ మీకు ఆ పోటీ అనేది కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏం లేదండి, అంటే నైజామ్ ఫస్ట్ టైం ఓన్గా మా కంపెనీ మీద చేసుకుంటున్నాం. కానీ ముందు నుంచి నైజామ్ డిస్ట్రిబ్యూషన్లో మాకు గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ ఒక 10 ఫిలిమ్స్ వరకు గీతాలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా పేరు మీద జరుగుతున్న బిజినెస్ కంప్లీట్గా వాళ్ళే సపోర్ట్ చేసి థియేటర్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారండి. సో కొత్త అనేది ఏం లేదండి, జస్ట్ ఉంకే నేమ్ చేంజ్ అయింది అక్కడ, అంతే తప్ప ఏం లేదండి. సంతోష్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే యూఆర్ ఎర్నింగ్ రెస్పెక్ట్ విత్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీ ఈవెంట్ మీరే హోస్ట్ చేసుకోవడం దగ్గర నుంచి దగ్గరుండి ప్రమోషన్స్, కపుల్ ఫ్రెండ్లీ అంటున్నారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ హీరో అయిపోయారు ఒకసారిగా. సో ఈ జర్నీలో ఈ ప్రమోషన్స్ కానీ లేదంటే ఇవన్నీ మీ పాడ్కాస్ట్ కూడా చూస్తాను, హౌ ఫ్రీలీ యూఆర్ కొలాబరేటింగ్ విత్ ద అదర్ క్రియేటర్స్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఈ జర్నీ, ఈ కపుల్ ఫ్రెండ్లీ జర్నీలో? మై ఆడియన్స్ డిజర్వ్స్ ద బెస్ట్ అండ్ ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ ఆ 150 రూపాయలు పెట్టుకొని సినిమా చూసి ప్రతి ఒక్కరికి నాది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా సినిమా మన సినిమా తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు రావాలంటే మనం కష్టపడాలి. అండ్ గుడ్ ఇంటెంట్, వెల్ ఇంటెన్షన్డ్ మోటివ్స్ తోటి చేస్తున్నాం ప్రమోషన్ కానీ ఈ సినిమా కానీ. అండ్ నేను 2-3 చోట్ల కూడా చెప్పాము యాక్చువల్గా ఈ సినిమాలో డీటెయిలింగ్కి డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని రీజన్ ఏంటి అంటే అది ఈ పర్టికులర్ డీటెయిల్ వెళ్ళిపోద్ది, ఫ్లోలో వెళ్ళిపోద్ది, బట్ అది యాడ్ అవుద్ది. మై ఆడియన్స్ డిజర్వ్స్ ఈవెన్ దట్ సింగిల్ డీటెయిల్. ఆడియన్స్ కోసం నేను కష్టపడాలి. ఐ థింక్ దట్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అ మ్యాండేట్ అండ్ విల్ కీప్ డూయింగ్ దట్. అండ్ and as far as the promotions are concerned, I'm really enjoying it because I'm just very positive about it. ఎందుకంటే మొన్న ఆన్ స్టేజ్ ఎవరు ఐ లవ్ యూ అని చెప్తే మీకు కాదని చెప్పేసి అది మీరే మళ్ళీ రిపీట్ చేసుకోవడం. పగవాడికి కూడా రాకూడదు సార్ అలాంటి సిచ్యువేషన్. సాడిస్టులు అందరూ మా వాళ్ళు ఇక్కడ ఇది ఇలాంటి వాళ్ళే ఉంటారు. సాడిస్టులు చూసారు సార్, నేను మైక్ పట్టుకోని ఫోన్ చూసుకుంటున్నాడు, ఇలాంటి వాళ్ళు అన్న తిరుగుతూ ముంచేస్తారు సార్ వీళ్ళు.
అయితే సంతోష్, చేయాలని నమ్ముకుంటే కష్టం సార్ మనం. సో అంటే ఆడియన్స్ డిజర్వ్ బెటర్ కాంటెంట్ అన్నారు కదా, వాట్ డస్ సంతోష్ శోభన్ డిజర్వ్? సంతోష్ శోభన్ deserves I think sir, I think I deserve to be here, sir. Thank you, sir. Thank you so much. హలో హాయ్ త్రీ ఆఫ్ యూ. అయితే యాజ్ అ ఆడియన్ పర్స్పెక్టివ్లో చాలా రోజుల తర్వాత ట్రైలర్ చూసి మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి అనిపించేలాగా అనిపించింది ట్రైలర్. జస్ట్ బికాజ్ అంటే లైఫ్ మీరు తీసుకునే డెసిషన్స్తో మీది మీరే ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ట్రైలర్ ద్వారా అయితే అర్థమైపోయింది. అంటే పేరెంట్స్కి అంటే ఇప్పుడు 50+ వాళ్ళు కూడా దే వాంటెడ్ టు వాచ్ ది ఫిల్మ్, దే వాంటెడ్ టు కమ్ టు ది థియేటర్స్. సో అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పారు కాబట్టి, సో వాళ్ళు సినిమా చూసి వాట్ దే హోల్డ్ అంటే ఏం చెప్తారు త్రీ ఆఫ్ యూ? వాళ్ళు అడల్ట్స్ అండి, వాళ్ళు ఎక్స్ట్రా అడల్ట్స్ కదా, వాళ్ళు ఎందుకు రాకూడదు? అదే వాళ్ళు వాళ్ళు రావడానికి ఖచ్చితంగా రావాలి. దేస్ అన్ ఎంటైర్ ఆర్క్ అబౌట్ అవర్ పేరెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలో పేరెంట్స్ తాలూకు ఆర్క్ ఒకటి చాలా ఫెంటాస్టిక్ ఆర్క్ ఉంటుంది అండ్ అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ రావాలి 100%. సంతోష్ శోభన్ గారు, ఐ హ్యావ్ వన్ డౌట్ కాదు, దట్ ఐ థింక్ యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ TFI అనేది, దట్స్ మై ఒపీనియన్. యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? రేట్ మీ దిస్ టైం, ఈసారి రేటింగ్ ఇవ్వండి అంతే. థ్యాంక్ యూ. ధీరజ్ గారు, ధీరజ్ గారు, సార్ ఇక్కడ సార్ చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. అండ్ మీరు కూడా చాలా ధీమాలో ఉన్నారు, సో అన్నీ సెట్ అని. బట్ చాలామందికి ఎక్కువగా సెన్సార్ దగ్గరే ప్రాబ్లం వస్తుందని విన్నాం. సో అంటే ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అంతా ప్లాన్ చేసుకుని ఇంకా 2 or 3 daysలో రిలీజ్ ఉందనగా ఆ టైంలో అంటే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు సో ఎలా సార్ మేనేజ్ చేస్తారంటే ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకు ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తారు. వాళ్ళు IAS ఆఫీసర్స్. సో వాళ్ళకున్న ఆ రూల్ బుక్ ప్రకారం, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా లాకి బౌండ్ అయి ఉన్నారు. సో ఆ ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకునే దానికి మేము కూడా ఒబే చెయ్యాలి. మనం వాళ్ళతో గొడవ పడలేము, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంటుంది. బట్ అది ఫ్యూచర్లో ఏమైనా కరెక్ట్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏమైనా కన్సిడర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను, అంతే అండి. అవును 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 అవునండి. అదే వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే మేము ఏమీ చేయలేము. ఆబ్వియస్లీ ఇందాక చెప్పా కదా, వాళ్ళు IAS ఆఫీసర్స్, వాళ్ళతో మనం ఫైట్ చేసేది కాదు. వాళ్ళు మన కోసమే వర్క్ చేస్తున్నారు. ధీరజ్ గారు, అంటే బిఫోర్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే అభ్యంతరకరమైన టైటిల్స్ ఉన్నాయో అవి ముందే తీసేస్తే బెస్ట్ ఏమో కదా ఇప్పటి నుంచి. అది నెక్స్ట్ ప్రాబ్లం టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకునేది మనం ఛాంబర్లో అండి. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెళ్ళేది మన సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి. టైటిల్ రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ముందే స్టార్టింగ్లో సెన్సార్ ఏమైనా పెడితే అప్పుడే తెలిపోద్దాము. అది ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ధీరజ్ సార్. సంతోష్ సార్, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ఉన్న ప్రభాస్ గారు నిన్నెంతో అభిమానించి నీ సినిమా మీద, ట్రైలర్ మీద మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దెన్ హౌ డు యూ టేక్ దట్? ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్, ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో పంచుకున్నాను. డార్లింగ్ కూడా తెలుసు, మనం అడగలేదు డార్లింగ్, మన అన్నకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు యాక్చువల్గా. ఆయన ట్రైలర్, ఆ రోజు ట్రైలర్ లాంచ్ మీ అందరితో జరుపుకున్న తర్వాత, ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత అన్నవాళ్ళ టీం నుంచి మా అజయ్ నాకు ఫోన్ వచ్చింది, ఎందుకు మన పేజ్లో పెట్టలేదు అని. అండ్ దాట్స్ హిస్ గ్రేట్నెస్ సార్. అది లవ్ సార్, అది ప్యూర్ లవ్. అండ్ అంతకుమించి అదృష్టమే ఉంటుంది సార్. ఐఎమ్ జస్ట్ ఎంబ్రేసింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఫెంటాస్టిక్.